మందసం గురించి కొద్దిసేపు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ మందసం అంట తుమ్మకర్రతో చేశాడట దేవుడు. తుమ్మకర్ర అంటే దాన్ని ఎవరు పెంచరు, దానికై అదే పెరిగిద్ది. ఈ తుమ్మ చెట్టు ముళ్ళ చెట్టు, దాని జోలికి ఎవరు వెళ్ళరు. ఆ తుమ్మ చెట్టు దేనికి పనికొచ్చిద్దంటే పొయ్యిలో వంట చేసుకోవడానికి మాత్రమే ఆ తుమ్మకర్రలు పనిచేస్తాయి, కానీ మరి దేనికి కూడా పని చేయదు. దాని ద్వారా ఏ యొక్క ఉపకరణాన్ని కూడా తయారు చేయించరు. తలుపులు మంచాలు కూడా చేయించినా అవి ఉండవు, పుచ్చిపోయి ఇరిగిపోతాయి. దేనికి పనికిరాని ఒక నిష్ప్రయోజనమైనటువంటి తుమ్మకర్ర. దేవుడు అన్నాడు, ఈ తుమ్మకర్రతోనే దేవుని మందసాన్ని తయారు చేయాలంట. అంటే ఎన్నిక లేని చెట్టుని దేవుడు ఎన్నుకున్నాడు. తుమ్మకర్రతో చేసిన తర్వాత లోపల బయట బంగారు, మేలిమి బంగారు రేకులతో పొదిగించాలి. ఇప్పుడు చూసే వాళ్ళకి అది ఎలా ఉంటుంది? బంగారం లాగానే ఉంటుంది. దీనిలో 3 ఉపకరణాలు ఉంటాయి. పరలోకపు మన్నా పాత్ర, ఓమేరు పాత్ర. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారని చెప్తున్నాను కదా, ఆ మన్నాను కొలుసుకోవటానికి ఆ యొక్క గిన్నెను వాడేవాళ్ళు. ఓమేరు పాత్ర, మన్నా పాత్ర ఉంది. 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మోషే సీనాయి పర్వతం మీద వాసం ఉన్నప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇస్తాడు. ఈ 10 ఆజ్ఞల పలకలో ఆ రోజుల్లో చాలామంది నేనా యాజకుడు, మీరేనా సేవ చేసేది, మేము కూడా సేవ చేస్తామని ముందుకు వస్తే గోత్రానికి వచ్చి ఒక్కొక్క కర్ర తీసుకొని రండి, ప్రత్యక్ష గుడారంలో పెట్టండి, ఎవరి కర్రకి వాళ్ళ గోత్రం పేరు రాయండి. ఉదయానికల్లా ఏ కర్ర అయితే పూసిద్దో ఫలించిద్దో ఆ కర్ర ఉన్న వ్యక్తే దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడని ప్రకటించబడటం జరిగింది. 12 గోత్రాల్లో 12 కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెడితే ఉదయానికల్లా అహరోను కర్ర అంట బాదం కాయలు కాసిందంట, బాదం పువ్వులు కాయలు కాసిందంట. కర్రలో జీవం ఉండదు. కర్రలో ఒక కర్ర నరికిన తర్వాత దానిలో ఏముంటుంది? 12 కర్రలు తీసుకొస్తే ఆ 12 కర్రల్లో అహరోను కర్ర చిగురించిందంట, ఫలించిందంట, బాదం కాయలు కాసిందంట. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అహరోను, యాజకుడు. అహరోను చేతి కర్ర. ఎబ్రీలు రాసిన పత్రిక 9:4 వచ్చింది. ఆ మందసంలో ఏముంది? మన్నా గల బంగారు పాత్ర. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో కాలినడక నడుస్తూ ఉన్నప్పుడు దేవదూతలు భుజించే ఆహారం దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ ఆహారం పేరే మన్నా. ఈ మన్నా కొలుచుకున్నటువంటి పాత్ర, ఈ పాత్ర ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలు ఉండెను. ఆ మందసము అంటే ఎవరు? ఆ మందసము అంటే ఎవరో కాదు, మనమే. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు తుమ్మకర్ర లాంటి జీవితాలు. వెర్రివారమి, పిచ్చివాళ్ళమి, జ్ఞానం లేని వాళ్ళమి, బలహీనలమే. మనము తుమ్మకర్ర లాంటి వాళ్ళమే. దేవుడు మనల్ని కోరుకొని, బంగారం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుడు మనల్ని ఆవరించాడట. దేవుడు మనల్ని ఆవరించాడు. ఈ మందసంలో ఏముంది అంటే మన్నా గల పాత్ర. ఈ మన్నా గల పాత్ర ప్రభువారు ఏమనంటే జీవాహారము నేనే, జీవాహారము నేను. నా యందు శ్వాసం ఇచ్చిన వాడు ఆకలి కొనడు, నా యందు శ్వాసం ఇచ్చిన వాడు దప్పిక కొనడు. ఈ మన్నా తిని కూడా వారు చనిపోయారంట, కానీ ప్రభు శరీరాన్ని తిన్నవారు ఎవరు కూడా నశించిపోరట. ఈ యొక్క మన్నా పాత్ర ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. మీరేనా సేవకులు, మేం కాదా అని ప్రజలు అడిగినప్పుడు మోషే 12 కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెడితే అహరోను కర్ర చిగిరించిందట. ప్రియమైన వాళ్ళరా, ఈ చిగిరించిన అహరోను కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉందన్నమాట. పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉంది. ఈ 10 ఆజ్ఞల పలకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాయి. అలాగే మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేనని మనం అంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఎక్కడుండాలి? మన దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలి. మనం నోరు తెరిస్తే మన మాటల్లో జీవం ఉండాలి. ఇప్పుడు మందసం అంటే ఎవరు చెప్పండి?
వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది. మందసం అంటే ఎవరు? మనలో ఏమేమి ఉండాలి? మనలో చిగురించిన అహరోను చేతికర్ర. మనం అన్ని విషయాల్లో ఫలించాలి. ఆత్మలో క్షేమాభివృద్ధి పొందాలి. మన్నా పాత్ర ఉండాలి. 10 ఆజ్ఞల పలకలు కూడా. ఈ 3 ఎక్కడ ఉన్నాయంటే మందసంలో ఉన్నాయి. ఈ మందసం ఎవరంటే మనము. ఏ అర్హత లేని మనల్ని దేవుడు రాజులైన యాజకులుగాను, సొత్తైన ప్రజలుగాను, పరిశుద్ధ జనముగాను దేవుడు చేసి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు అన్నమాట. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. అలాగే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఓబేదెదోము ఇంటికి వెళ్ళి ఆ మందసం ఉంటే ఆ మందసాన్ని బట్టి 90 రోజుల్లో 3 నెలల్లో బహుగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు ఒక మందసం లాంటి వాడు. పోతిఫర్ ఆశీర్వదించబడ్డాడు. యేసయ్య వెళ్ళినప్పుడు పేతురు ఆశీర్వదించబడ్డాడు. అలాగే నువ్వు ఒక మందసానివి. నువ్వు పరిశుద్ధ స్థలంలోనే ఉండాలి, కానీ అపవిత్ర స్థలాల్లో ఉండకూడదు. అల్లరి జరుగుతున్న స్థలంలో నిలవకూడదు. అందుకని దావీదు అంటాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకుండా ధర్మశాస్త్రం దేవారాత్రం చదివితే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మందసం ఎవరు? మనమే. ఉపవాసంలో 3 ఉపకరణాలు ఎప్పుడు మనలోనే ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎప్పుడు ఉంటేనే మహిమ వచ్చింది.